నేను శ్రీదేవి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఆలు క్యాప్సికమ్ ఫ్రై కర్రీ. దీనికోసం క్యాప్సికము, ఆనియన్, పచ్చిమిర్చి, డ్రై మెంతి ఆకు కావాలి. ఆలుని కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి ఉడికించి పైన తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. డ్రై మెంతి ఆకు, పచ్చిమిర్చి, క్యాప్సికము, ఆనియన్. ఈ ఉడికించిన ఆలుని కట్ చేసి చిన్న ముక్కలుగా అయినా పర్వాలేదు, పెద్ద ముక్కలైనా పర్వాలేదు, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి కొద్దిగా నలిపినట్టుగా అనుకొని పోపులో వేసుకోవాలి, లేదంటే పగిలినట్టుగా ఎగిరి పడతాయి. కట్ చేసిన క్యాప్సికము, ఆనియన్ కూడా ఈ కడాయిలో వేసి ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఈ కట్ చేసిన ఆలు కూడా ఈ కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆలు అన్ని వైపులా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అందులోనే సరిపడినంత సాల్టు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. చివరిలో ఒకసారి మరలా సాల్ట్, కారం సరిపోయింది లేని చూసుకొని వేసుకోవచ్చు. ఈ కారం, సాల్ట్ బాగా కలిసేటట్టుగా కలుపుతూ ఉండాలి. ఇందులోనే డ్రై మెంతి ఆకు కూడా వేసి ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేయాలి. ఈ ఆకు వేయటం వలన టేస్ట్, స్మెల్ అనేది బాగుంటుంది. ఈ కర్రీ చపాతీకి, పూరీకి, రైస్కి బాగుంటుంది. కూర చాలా వరకు అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ క్యాప్సికము, ఆనియన్, మెంతి, డ్రై ఆకు వలన ఈ ఆలుకి టేస్ట్ అనేది బాగుంటుంది. రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని చపాతీకి కానీ, రైస్కి కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.